బుజ్జి వన్ టైం చేయాలి అంటే వర్షం పడుతుంది కదా, నాకు బిర్యానీ తినాలి అని అనిపిస్తుంది అన్నారండి. కానీ బిర్యానీ తినే టైమా ఇది? కార్తీక మాసం కదా, సో ఈజీగా పలావ్ చేస్తాను తిను అన్న, అది కూడా ఆనియన్ వేయకుండా. అది మిల్ మేకర్ పలావ్ చేశానండి, చాలా బాగా వచ్చింది. మీకు కూడా చెప్తున్నాను, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా మిల్ మేకర్స్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకొని 10 నిమిషాలు వేడి నీటిలో నానబెట్టి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక అరగంట సేపు బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దాన్ని నీట్గా వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీ వేసుకోవాలి. 2 వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ గీ హీట్ అయ్యాక ఆల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. చెక్క, లవంగం, బిర్యానీ పువ్వు, సాజీరా, బే లీఫ్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి, పొటాటోస్, బీన్స్, టమాటా, స్వీట్ కార్న్, మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. లైక్ క్యారెట్, కాలీఫ్లవరు, ఇలా ఏమైనా వేసేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని మగ్గనివ్వాలి. కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ కుక్ అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. మూత పెడితే ఈజీగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు అవన్నీ ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసుకున్న మిల్ మేకర్స్ని వాటర్లో నుండి తీసి పిండుకొని తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని అందులోనే ఒక 1/2 స్పూన్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి కాదండి, అల్లం పేస్ట్ వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఈ బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ఈ రైస్కి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకొని, నేనైతే 1 గ్లాస్ తీసుకున్నాను కదా, దానికి 2 గ్లాసుల వాటర్ని వేసుకుంటున్నాను. నార్మల్గా కుక్ చేసుకుంటున్నా కాబట్టి. అదే కుక్కర్ అయితే 1.5 గ్లాస్ సరిపోతుంది. ఇందులోనే 1 గుప్పెడు పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఈ వాటర్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉంచేసుకొని ఒకసారి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే 15 to 20 మినిట్స్లో మన పలావ్ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ వెదర్కి, ఇప్పుడు వర్షం, ఈ తుఫాన్లు ఇవి ఉన్నాయి కదా, ఈ వెదర్కి పర్ఫెక్ట్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మాకైతే బాగా కుదిరింది. మా హస్బెండ్ కూడా బిర్యానీ తినాలి అన్న క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై చేసుకోగలిగారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.